మీకు తెలుసా, ఈ ఉదయం నేను న్యూస్ 8 చూశాను మరియు అది నిన్నే వచ్చిందనుకుంటాను. నిన్న ఆలస్యంగా మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలని నాకు ఆసక్తిగా ఉంది. మరియు ప్రశ్న ఏమిటంటే, మీరు ఏమి చూశారు? మరియు నాకు వచ్చిన చాలా స్పందనలలో మేము ఒక సర్వేను చూశాము. అందులో మిస్టర్ ముఫర్ బయటపెట్టారు మరియు ఇది చాలా ముఖ్యమైన సర్వే. ఇది మిస్టర్కి సహాయపడటమే కాదు, ముఫర్ దానికోసం ప్రయత్నిస్తున్నాడు, కానీ అది మనకు కూడా సహాయపడుతుంది. అంతే, ఈ సర్వే అందరికీ నిజంగా ముఖ్యమైనది. ఇది ఒక ఆశ మరియు కల, మరియు నేను అలాంటి వాటిపై ఎందుకు ఆసక్తి చూపాలి? అక్కడ ఏమీ లేదు, మరియు మీరందరూ దానిని విని ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. బాగా, మిస్టర్ చేసిన సర్వే. ముఫారా నిన్న తెచ్చినది. ఇది ఒక సర్వే కంటే ఎక్కువ. మరియు నమ్మండి లేదా నమ్మవద్దు, మేము నిన్న ప్రొఫెసర్ చేత చదువుకున్నాము. మేము నిజంగానే చేశాము. ఇది కేవలం సర్వే కంటే ఎక్కువ అని నేను ఎందుకు చెబుతున్నాను? మీరు మిస్టర్ చెప్పేది వినండి. తాను ఇస్తున్న సర్వేపై ముఫారా యొక్క చిన్న వివరణ. నిజంగా ఏమి జరుగుతుందో మీరు చూడటం ప్రారంభిస్తారు. మరియు నిన్న ఏమి జరిగిందో మిస్టర్ ముఫారా మరియు అతని బృందం, వారు ఇప్పుడే మొదటి ఉత్పత్తిని పరిచయం చేశారు. పనులు ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. నెలల్లో కాదు లేదా వాయిలో. చెవులు, ఏమైనా, అవి ఇప్పుడు ప్రారంభిస్తున్నాయి. మరియు మిస్టర్ ముఫారా తన బృందం అభివృద్ధి చేసిన మొదటి ఉత్పత్తిని పరిచయం చేశాడు. ఆ ఉత్పత్తి మార్కెట్ విలువ కంటే ఎక్కువ. నేను దానిని ఉన్నతంగా భావిస్తున్నాను. మరియు అతను ఎప్పుడైనా దానిని మనకు అమ్మడానికి మార్కెట్కు తీసుకువస్తే, అది బయట ఉన్న దేనికన్నా తక్కువ ఖర్చు అవుతుంది. అది నాకు ఎలా తెలుసు? నేను గత 1.5 సంవత్సరాలుగా మిస్టర్ ముఫర్ గారిని వింటున్నాను. అతను ఏమి చేస్తాడో నాకు తెలుసు. అతను ఏమి ఆశిస్తున్నాడో నాకు తెలుసు. అతను ఏమి అభివృద్ధి చేయాలనుకుంటున్నాడో నాకు తెలుసు. మరియు అతను ప్రస్తుతం పనిచేస్తున్న బృందం నిజంగా చాలా బాగుంది. వారికి ఇది పిల్లవాడు ప్లే కంపెనీ ఉపయోగించాలనుకున్నందున వారు ఈ యాప్ను కలిపి ఉంచారు. అందరూ ఎలా ఉన్నారో, వారు ఏమనుకుంటున్నారో చూడటానికి ఇది ఉపయోగపడుతుంది. మరియు ఇది అద్భుతంగా పనిచేస్తోంది. కానీ ఈ యాప్ మిస్టర్ ఎవరు అనే దాని వల్లనే ఇది అక్కడ ఉన్న ఈ ఇతర సర్వే యాప్ కంటే మెరుగ్గా ఉంది. ముఫర్ అంటే అతను చేసేది అదే, అతని బృందం చేసేది అదే. దానివల్ల అతను అలా చేయాలనుకుంటే, మరియు ఈ యాప్తో అతను ఏమి చేయబోతున్నాడో నాకు తెలియదు. అతను దానిని ప్రజలకు పరిచయం చేస్తే, అతను మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంటాడని నేను నమ్ముతున్నాను. 3 నుండి 6 నెలల్లో మార్కెట్ వాటాలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకుంటుంది. మరియు ప్రజలు, అది బాగుంది మైక్ అని అనడం నేను విన్నాను. కానీ ఇది కేవలం ఒక సర్వే యాప్. ఇది పెద్ద విషయానికి కాదు. ఓహో, ఇది పెద్ద విషయానికి. మీరు అన్ని సర్వే మ్యాప్లను చూస్తే, అక్కడ ఉన్న సర్వే యాప్లు. ఆ యాప్ల వార్షిక ఆదాయం $300 కోట్ల డాలర్లకు పైగా. ఇది ప్రతి సంవత్సరం 14% రేటుతో పెరుగుతోంది. 2023 నాటికి ఇది $9 బిలియన్ పైగా ఉంటుంది. ఇప్పుడు మాకు అది మార్కెట్. ఇది చాలా పెద్ద మార్కెట్ కాదు. కానీ మీరు ఆన్లైన్లోకి వచ్చి మార్కెట్కు వెళుతున్నట్లయితే, ఒక ఉత్పత్తి మరియు ఇది మీరు మార్కెట్ చేయబోయే ఉత్పత్తి. మీరు జీవితాంతం గడపవచ్చు. మార్కెట్ను ఎప్పుడూ నింపకండి మరియు చాలా బాగా స్థిరపడకండి. అది ఎంత మంచి మిస్టర్ ముఫర్ మరియు అతని బృందం. మరియు ఇది తరువాతి ఆలోచన. అబ్బాయిలు, ఏమి జరుగుతుందో ఆలోచించండి. మరియు మనకు చెబుతున్న ఈ వ్యక్తులు. నాకు ఏమీ కనిపించడం లేదు, అక్కడ ఏమీ లేదు. నిన్నటితో ముగిసింది. ఇది మొదటి ఉత్పత్తి మిస్టర్ ముఫారా ఇచ్చింది మరియు మేము ఎలా భావిస్తున్నామో చూడటానికి అంతర్గతంగా ఉపయోగించమని ఆయన మాకు ఇచ్చింది. మనం ఏమి ఆలోచిస్తున్నామో మరియు ఎలా ముందుకు సాగాలనుకుంటున్నామో. నిజంగా కొన్ని అద్భుతమైన విషయాలు, కానీ అది దానికంటే చాలా ఎక్కువ. వారు అభివృద్ధి చేసిన ఈ చిన్న యాప్ జీవితం కావచ్చు. అతను దానిని మార్కెట్కు తీసుకువస్తే, మనం దానిని అమ్మే అవకాశం వస్తే, అది ఎంత బాగుంటుందో. ఆ ప్రొఫెసర్ దగ్గర మేము అలాగే చదువుకున్నాము. కాబట్టి మీరు ఈ సర్వే గురించి ఆలోచిస్తున్నప్పుడు, అవును, అక్కడికి తిరిగి వెళ్లి తీసుకోండి. కానీ మిస్టర్ ఏమిటో అర్థం చేసుకోవడానికి అది అంతకంటే చాలా ఎక్కువ. ముఫర్ అంతే, అతను ఎప్పుడూ ఇలాగే చేస్తాడు. నాకు ఇందులో చాలా ఉత్సాహం వస్తుంది. ఇది కేవలం సర్వే కాదు. మీరు ఇప్పటివరకు చూసిన దేనికంటే కూడా రాబోయేది మరియు రాబోయేది అత్యుత్తమమైనది. నేను బయటకు వచ్చి దానిని మీతో పంచుకోవాలనుకున్నాను. మీరు దానిని ఆ విధంగా తీసుకుంటారో లేదో నాకు తెలియదు. కానీ మీరు ఉండాలి. మేము ప్రారంభించాము. ఇది మొదటి యాప్. మిస్టర్ ముఫర్ నిన్ను మరియు నన్ను పరిచయం చేశాడు. అతను చేస్తున్న దానిలో పాల్గొనే వ్యక్తులు నిమగ్నమై ఉన్నారు. ఇది చాలా బాగుంది. ఇది నిజంగా మొదలైంది.
ఉంది, కాబట్టి సిద్ధంగా ఉండండి. ఇది మరింత మెరుగవుతుంది. మరియు అక్కడ నుండి మనం పర్వతం పైభాగంలో చూడబోతున్నాం మరియు లోపల కూడా చూడబోతున్నాం. జాగ్రత్తగా ఉండు. ఈ వారం మీకు బాగా గడవాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం. బై.